యంగ్ అండ్ ప్రామిసింగ్ స్టార్ అడవి శేష్ కెరియర్ లో వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తెరపై ఎక్కువగా దేశభక్తి సస్పెన్స్ థ్రిల్లర్ పాత్రలో కనిపించే శేష్ వ్యక్తిగత జీవితంలోనూ ఒక విషాదకరమైన ప్రేమ కథ ఉందనే విషయం ఇటీవల బయటకు వచ్చింది. తన గత స్మృతులను గుర్తు చేసుకుంటూ అమెరికాలో చదువుకుంటున్న రోజుల్లో తాను ఒక అమ్మాయితో గాఢమైన ప్రేమలో ఉన్నానని తాజాగా వెల్లడించారు. ఆ సమయంలోనే అడవి శేష్ సినిమాల్లోకి రావాలని, నటుడిగా నిరూపించుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఆ సమయంలో కెరియర్ కంటే కూడా తన ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చానని చెప్పుకొచ్చారు. ప్రేమించిన అమ్మాయి కోసం తన సమయాన్ని, శ్రమను వెచ్చించడమే కాదు, ఆమెను కలుసుకోవడానికి అమెరికా నుండి కెనడా వరకు ప్రయాణించారన్నారు. ఆ రోజుల్లో తన ప్రపంచం మొత్తం కూడా అమ్మాయి చుట్టూనే తిరిగేదని భావోద్వేగానికి గురయ్యారు. ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడిన శేష్ కేవలం ఆమెతో గడపడం కోసం కెనడా వెళ్లడం ఆయనలోని ప్రేమికుడిని చాటి చెప్తోంది. ఒకవైపు సినిమాల కోసం ఆడిషన్లు ఇస్తూనే మరోవైపు తన ప్రేమను కాపాడుకోవడానికి నిరంతరం ప్రయత్నించారని శేష్ మాటల్లోనే అర్థమైపోతుంది. ఎంతటి గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా విధి వైపరీత్యం వల్ల వారిద్దరి మధ్య కొన్ని అనివార్య కారణాలు తలెత్తాయి. ఆ కారణాల వల్ల వారి ప్రేమ వివాహం వరకు వెళ్ళలేకపోయింది. చివరికి ఆ ప్రేమ కథ విఫలం కావడంతో అడవి శేష్ తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. ఆ బ్రేకప్ తర్వాత తన జీవితంలో ఏర్పడిన వెలితిని భర్తీ చేసుకోవడానికి ఆయన పూర్తిగా సినిమాలపైనే దృష్టి సారించారు. తనలోని బాధను, ఆవేదనను వెండితెరపై నటన రూపంలో చూపించడానికి ప్రయత్నించాడు. ఆ వైఫల్యమే ఆయనను ఒక పరిపూర్ణమైన నటుడిగా, రచయితగా తీర్చిదిద్దడంలో పరోక్షంగా దోహదపడిందని చెప్పొచ్చు. అడవి శేష్ జీవితంలోని ఈ ప్రేమ కథ ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. తెరపై హీరోగా అందరినీ అలరించే శేష్ నిజ జీవితంలో మాత్రం ఒక సాధారణ ప్రేమికుడిగా ఎదుర్కొన్న ఓటమి ఆయనలోని సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతం కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలో ఉన్న శేష్ గతాన్ని గౌరవిస్తూనే భవిష్యత్తు వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆయన రాబోయే చిత్రాల్లో ఈ అనుభవాలు మరిన్ని సహజమైన భావోద్వేగాలను పండిస్తాయని ఆశించొచ్చు. ప్రస్తుతం శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ రిలీజ్ కు రెడీ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అవ్వాలి, కానీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. అలాగే స్పై థ్రిల్లర్ గూఢచారి 2 కూడా తెరకెక్కుతుంది. ఆ సినిమా కూడా ఇదే ఏడాది రిలీజ్ కానుంది. దురంధర్ 2 భాగాలు భారీ విజయం సాధించిన నేపథ్యంలో స్పై సినిమాలకు డిమాండ్ పెరిగింది. వాటిపై అంచనాలు కూడా భారీగా ఏర్పడుతూ ఉన్నాయి. గూఢచారి 2 కూడా సరైన టైంలోనే రిలీజ్ అవుతుంది.